ఒకప్పుడు అమెరికా అంటే ఒక పెద్దన్నం. వాళ్ళు ఏం చెబితే అది వేదవాక్ అన్నట్టు తలూపే దేశాలు చాలా ఉండేవి. మన దేశం కూడా ఒకప్పుడు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితి కూడా ఉండేదండి. కానీ ఇప్పుడు టైం మారింది. సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. రీసెంట్గా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అంటారు కదండి. సో అతను మన దేశానికి వస్తే ఆయనకి ఇక్కడ జరిగిన మర్యాదలు, ఆయనకి మన వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంటు, ఆయన మొహం మీదే మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ఇచ్చిన కౌంటర్లు చూస్తే అమెరికాకి మామూలు షాక్ కాదు, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఈ మార్కో రూబియో ఎందుకు వచ్చాడు? మన వాళ్ళు ఆయనతో ఎలా ఆడుకున్నారు? ఆయనకి జరిగిన అవమానాలు ఏంటి? దీని వెనుక ఉన్న అసలు రాజకీయ చదరంగం ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుకుందామండి. అసలు అమెరికాకి సడన్గా మన మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? మన మీద ఏదో అభిమానం ఉప్పొంగిపోయి మార్క్ రూబియో గారు ఢిల్లీలో విమానం దిగలేదండి. వాళ్ళ స్వార్థం వాళ్ళది. ఇదంతా అర్థం కావాలంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఈ మధ్య అంతర్జాతీయంగా అండి గట్టి ఎదురుదెబ్బలే తగలే కదా. ముఖ్యంగా ఇరాన్ విషయంలో అమెరికా వేసిన ప్లాన్లన్నీ రివర్స్ అయిపోయాయి. ఇరాన్ని భయపెట్టాలని చూస్తే వాళ్ళు ఏ మాత్రం తగ్గలేదండి. ఇంకా అదిగాక అమెరికాకి ఎదురు జరిగారు. ఆ టెన్షన్తో అక్కడ జరిగిన డ్యామేజ్ని కవర్ చేసుకోవడానికి ట్రంప్ ఒక ప్లాన్ వేశాడు. చైనాతో చేతులు కలిపితే మన పని ఈజీ అవుతుంది కదా, వాళ్ళతో ఏదైనా డీల్ సెట్ చేసుకుందాం అనుకుని ఏకంగా చైనాకి వెళ్ళాడు. ఇది ఎలా ఉందంటే, ఒకరితో గొడవ పడి దెబ్బలు తిన్న తర్వాత వాడి శత్రువు ఇంటికి వెళ్ళి మనం ఒకటైపోదాం, వాడి పని పడదామని చెప్పడం లాంటిది. కానీ అక్కడ ట్రంప్కి ఊహించని షాకు తగిలిందనమాట. చైనా వాళ్ళు ట్రంప్ని అసలు పట్టించుకోలేదు. కనీసం ఇద్దరు కలిసి ఒక ఉమ్మడి ప్రకటన అంటే ఒక జాయింట్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. పోనీ అదైనా వదిలేశారా అంటే, ట్రంప్ ఏమో మీడియా ముందుకు వచ్చి చైనా వాళ్ళు మా దగ్గర డాలర్లలో ఆయిల్ కొనడానికి వ్యాపారం చేయడానికి ఒప్పుకున్నారని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తే చైనా ప్రభుత్వం అఫీషియల్గా దాన్ని ఖండించింది. మేము అలాంటి మాట ఇవ్వలేదు స్వామి, ఇదంతా అబద్ధమని మొహం మీద చెప్పేసింది. అంటే ట్రంప్ ఈ చైనా టూర్ కాస్త ఒక పెద్ద అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అయిపోయింది. ఇలా ఇరాన్ దగ్గర చైనా దగ్గర పరువు పోయేసరికి ట్రంప్కి ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడు వాళ్ళ కనపడిన ఏకైక ఆశకిరణం మన ఇండియా. ఎందుకంటే మనం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్, మన జనాభా ఎక్కువ, మన అవసరాలు ఎక్కువ, మనం రోజుకి కొన్ని లక్షల బ్యారెల్ చమురును వేరే దేశాల నుంచి కొంటాం కదండి. ఒకవేళ ఇండియా కనుక అమెరికా దగ్గర రోజుకి ఒక 4 లేదా 5 మిలియన్ బ్యారెల్ ఆయిల్ కొంటే ఇప్పుడు ట్రంప్ తన దేశం వెళ్ళి జనం ముందు కాళ్ళు ఎగరేయచ్చు. చూసారా, చైనా వినకపోతే ఏంటి, ఇరాన్ దెబ్బ కొడితే ఏంటి, నా తెలివితేటలతో ఇండియా వాళ్ళని మన దగ్గర ఆయిల్ కొనేలా చేశాను, మన ఆర్థిక వ్యవస్థను నేను కాపాడుతున్నానని గొప్పలు చెప్పుకోవచ్చండి. ఆ ప్లాన్తోనే మార్క్ రూబియోని ఇండియాకి పంపించారు. నువ్వు ఎలాగైనా సరే ఇండియా వాళ్ళని ఒప్పించి అవసరమైతే కొంచెం బెదిరించి మన ఆయిల్ వాళ్ళకి అంటగట్టి అని పంపించారనమాట. రూబియో గారు ఢిల్లీలో కాల్ పెట్టగానే చాలా పెద్ద ప్లాన్తో వచ్చాడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మీటింగ్ అయిపోయిన తర్వాత మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారితో 1-to-1 మీటింగ్కి కూర్చున్నాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మీడియా ముందుకు వచ్చారు. అక్కడే అసలు సినిమా మొదలైంది. మీడియా ముందు మైక్ పట్టుకుని రూబియో చాలా బిల్డప్ ఇస్తూ, మేము మీకోసం ఉన్నాం, మేము ఎంత ఆయిల్ కావాలంటే అంత సప్లై చేయడానికి అమెరికా రెడీగా ఉంది, మా దగ్గర అపారమైన ఇంధన వనరులు ఉన్నాయని పెద్ద ఫోజ్ కొట్టాడు. వీళ్ళ పాలసీ ఎప్పుడు ఒకటే, అదే అమెరికా ఫస్ట్. అంటే ప్రపంచంలో ఎవరికి ఏమైనా, ఏ దేశం నాశనం అయిపోయినా పర్లేదు, ముందు మా అమెరికా లాభం జరగాలి, మా దేశం బాగుండాలనేది వాళ్ళ సిద్ధాంతం. దానికి తగ్గట్టే రూబియో కూడా అమెరికా ఫస్ట్ అంటూ స్పీచ్ దంచాడు. కానీ ఆయన పక్కన కూర్చునేది ఎవరండి? ఇండియన్ డిప్లొమసీకి బ్రాండ్ అంబాసిడర్ లాంటి మన జైశంకర్ గారు. అని ఆయన మర్చిపోయాడేమో. సో మీరు అమెరికా ఫస్ట్ అనుకుంటే మాకు ఇండియా ఫస్ట్ అని మొహం మీద కుండ బదులు కొట్టేసినట్టు చెప్పాడు మన జైశంకర్ గారు. ఆయన చాలా కూల్గా కానీ ఎంతో పదునుగా ఒక మాట చెప్పారు. మీరు మాకు ఆయిల్ సప్లై ఇస్తాను అన్నారు కదా, చాలా సంతోషం, కానీ మేము ఒక దేశం మీద ఆధారపడే రకం అయితే కాదు. మా అవసరాల కోసం మేము ఎక్కడ లాభం ఉంటే అక్కడ కొంటాం. రష్యా దగ్గర కొంటాం, యుఏఈ దగ్గర కొంటాం, వెనుజులా దగ్గర కొంటాం, మీ దగ్గర కూడా కొంటాం. అంతేగాని మీ దగ్గర కొంటున్నాం కదా అని మిగతా వాళ్ళని వదిలేలేం. మా ఆప్షన్స్ మేము ఎప్పుడూ ఓపెన్గానే ఉంచుకుంటాం అని కరాఖండిగా చెప్పేశారండి. ఒక రకంగా చెప్పాలంటే రూబియో వేసిన ప్లాన్ మీద ఏకంగా మంచుగడ్డలు తెచ్చి పోసేశారనమాట. అసలు అమెరికా దగ్గర మనం ఆయిల్ ఎందుకు కొనమంటే దానికి ఒక పెద్ద లాజిక్ ఉందండి. ఒక సామాన్యుడు ఇంట్లోకి సరుకులు కొనేటప్పుడు ఏం ఆలోచిస్తాడు? ఏ కిరాణా కొట్లో రేటు తక్కువగా ఉందో, ఎక్కడ క్వాలిటీ బాగుందో, ఎక్కడ ఆఫర్ ఇస్తున్నారో సో చూసుకొని కొంటాడు కదండి. ఒక షాప్ వాడు వచ్చి నేను ఈ ఊరి పెద్దను నా దగ్గర కొనాలంటే వాడు ఎంత పెద్ద తోపైనా సరే మనం కొనం కదా. ఇక్కడ ఆయిల్ వ్యాపారం కూడా అంతే. అమెరికా నుంచి ఆయిల్ షిప్పుల్లో మనం దేశానికి తీసుకురావాలంటే సముద్ర మార్గం గుండా చాలా దూరం ప్రయాణించాలండి. దానికయ్యే ట్రాన్స్పోర్ట్స్ ఖర్చు అంటే ల్యాండింగ్ కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. అదే రష్యా దగ్గర అయితే మనకు మంచి డిస్కౌంట్ రేటుకి వస్తుంది. పైగా వాళ్ళతో మనకి ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఎక్కడ లాభం ఉంటే అక్కడే కొనుక్కుంటాం. కానీ వీళ్ళ బెదిరింపులకు భయపడి వీళ్ళ దగ్గర ఎక్కువ రేటుకి ఎందుకు కొంటాం చెప్పండి. ఈ విషయం ఏ మాత్రం మొహమాటం లేకుండా చెప్పేసరికి మన జయశంకర్ గారు రూబియోకి ఫీజులు ఎగిరిపోయి వాళ్ళ ప్లాన్ మొత్తం మొదటికే మోసం వచ్చేసిందండి. ఇక్కడ మోడీ గారు, జయశంకర్ గారు లాంటి మాస్టర్ మైండ్స్ ఉన్నారు.
మనం మహా అయితే వాళ్ళ దగ్గర రోజుకి ఒక 500,000 బ్యారెల్ కన్నా ఎక్కువ తీసుకునే ఛాన్స్ కూడా లేదు. మేము సెకండ్ హ్యాండ్ ఆప్షన్ కాదు బాబాయ్, చైనాలో మీ ఆటలు సాగలేదని ఇక్కడికి వచ్చి మా మీద రుద్దామంటే కుదరదని వాళ్ళకి అర్థమయ్యేలా మన వాళ్ళు చెప్పారనమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో జరిగిన ఇంకొక అసలైన సిసలైన ట్విస్ట్ ఏంటంటే, సో అది చెప్పుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్ రూబియో తన రాజకీయ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని దెబ్బ ఇది. విఆర్ న్యూస్కి చెందిన సిద్ధాంత్ సిబిల్ అని ఒక ఇండియన్ జర్నలిస్ట్ అడిగిన ఒకే ఒక ప్రశ్నతో రూబియోకి అమెరికా పరువు మొత్తం బజార్న పడింది. ఆ జర్నలిస్ట్ ఏమడిగాడంటే, చూడండి సార్, ఈ మధ్య అమెరికాలో పెద్ద పెద్ద నాయకులు కూడా జాత్యహంకారంతో రేసిస్ట్తో కామెంట్స్ చేస్తున్నారు కదా, వేరే దేశాలను చాలా చులకనగా కించపరుస్తూ మాట్లాడుతున్నారు కదా, దీని మీద మీరేమంటారు అని చాలా కూల్గా ఏమీ తేలినట్టు అడిగాడండి. అక్కడ జర్నలిస్ట్ ఎవరిని టార్గెట్ చేశాడో తెలుసా? సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ట్రంప్ ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఈ ఇండియా, చైనా లాంటి దేశాలు నరక కూపాలు, అంటే ఇంగ్లీష్లో హెల్ హోల్స్ అని చాలా దారుణమైన కామెంట్స్ చేశాడు. మన దేశాన్ని అలా అన్నారంటే సో ఆ కోపం మన వాళ్ళందరిలో ఉందండి. ఆ విషయం మనసులో పెట్టుకొని మనోడు కరెక్ట్గా ఆ పాయింట్ పట్టుకొని ప్రశ్న సంధించాడు. ఆ ప్రశ్న వినగానే రూబియోకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గొంతులో పచ్చి విలక్కాయ పడ్డట్టు అయిపోయింది ఆయన పరిస్థితి. వెంటనే కవర్ చేసుకోవడానికి ఎవరన్నారు అలా, ఆ మాటలు అన్నది ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారని ఎదురు ప్రశ్నలు వేశాడు. సో అప్పుడు మన జర్నలిస్టు ఒక చిన్న నవ్వి అతను ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసులేండి, కొత్తగా పేరు చెప్పాలి ఏంటి అని ఒకే ఒక్క మాట అన్నాడు. ప్రపంచం మొత్తానికి తెలిసిన అమెరికా వ్యక్తి ఎవరండి? ఇంకెవరు? సాక్షాత్తు వాళ్ళ ప్రెసిడెంట్ ట్రంపే కదా. అక్కడున్న మీడియా వాళ్ళందరికీ, ప్రపంచ దేశాల ప్రతినిధులకి మ్యాటర్ అర్థమైపోయింది. అప్పుడు రూబియో ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి కదా అని ఏమన్నాడంటే, చూడండి, ఇలాంటి పిచ్చి వాళ్ళు, బేవకూఫ్ గాళ్ళు ప్రతి చోట ఉంటారు. అలాంటి వాళ్ళు మాట్లాడే మాటల్ని మనం సీరియస్గా తీసుకోకూడదు కదా, వాళ్ళని ఇగ్నోర్ చేయాలని ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడు. ఇంకేముందండి, ఒకే ఒక్క మాటతో అమెరికా రాజకీయాల్లో భూకంపం వచ్చినంత పని అయిపోయింది. ఎందుకంటే రూబియో మాటల్లో అర్థం ఏంటి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక బేవకూఫ్, ఒక పిచ్చోడని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే కదా. పైగా ట్రంప్కి సపోర్ట్ చేసే మేగా, అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ బ్యాచ్ మొత్తం పిచ్చివాళ్ళే అని స్వయంగా వాళ్ళ దేశపు విదేశాంగ మంత్రి మన గడ్డ మీద ఒప్పుకున్నాడని ఈ న్యూస్ క్షణాల్లో ప్రపంచమంతా వైరల్ అయిపోయింది. ఇది ఎలా ఉందంటే, మన బాస్ కోపం వచ్చి మనల్ని తిడితే మనం బయటకు వచ్చి ఆయన ఓ పిచ్చోళ్ళే పట్టించుకోకుండా పక్కన వాళ్ళతో అంటే ఆ మాట కాస్త ఆ బాస్ చెవిలో పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇది అచ్చం అలాగే ఉంది. ఆ రోజు రాత్రికి రాత్రి అమెరికాలో ఉన్న ట్రంప్ మద్దతుదారులు, నాయకులు రూబియోకి గట్టి క్లాస్ పీకినట్టున్నారండి. మరుసటి రోజు ఉదయం ఆయన ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్ళినప్పుడు ఒక అమెరికన్ జర్నలిస్టు డైరెక్ట్గా మైకు పట్టి, ఏవండి, మా ప్రెసిడెంట్ ట్రంప్ గారు మన దేశాన్ని ఉద్దేశించి అలా అన్నారని మీరు ఆయన్ని పిచ్చోడు అంటారా, ఏంటి మీ ఉద్దేశం అని నిలదీసేసరికి రూబియోకి చెమటలు పట్టిపోయాయి. ఏసీ రూమ్లో ఉన్నా సరే ఆయనకి టెన్షన్తో వణుకు పుట్టింది. అయ్యో లేదు, నా ఉద్దేశం అది కాదు, ట్రంప్ గారికి ఇండియా అంటే ప్రాణం, ఆయనకు మోడీ గారు అంటే చాలా ఇష్టం, నేను జనరల్గా అన్నాను కానీ ట్రంప్ గారిని అనలేదు అని ఏవో చెప్పి నానా తంటాలు పడి కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయిందండి. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు రికార్డ్ అయిపోయి ఈ ఒక్క దెబ్బకి రూబియో ఇండియా పర్యటన ఒక పెద్ద జనరేషనల్ డిజాస్టర్ అని, తరతరాలుగా గుర్తుపెట్టుకుని ఒక పెద్ద ఫ్లాప్ టూర్ అని వాళ్ళ దేశ పత్రికలే కోడాయి కూస్తున్నాయి. ఇక పర్యటనలో రూబియోకి మన వాళ్ళు చేసిన మర్యాదలు, ఇచ్చిన ప్రోటోకాల్ ట్రీట్మెంట్ చూస్తే అమెరికాకి మన దేశం ఇప్పుడు ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏంటో, మన లెవెల్ ఏంటో క్లియర్గా అర్థమవుతుందండి. ఇక్కడ మనం ఒక చిన్న పోలిక చూద్దాం. ఇదే అమెరికా నాయకులు మన పక్కనే ఉన్న దారి దేశం పాకిస్తాన్కి వెళ్ళారనుకోండి, అక్కడ జరిగే హడావిడి మామూలుగా ఉండదు. సాక్షాత్తు పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ వాళ్ళ హోమ్ మినిస్టర్ ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్లో తార్మాక్ అంటారు, అంటే ఇది విమానం దిగే ప్రదేశం అనమాట. సో ఆ ప్లేస్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి విమానం మెట్ల దగ్గర నిలబడి వంగి సలాములు కొట్టి ఎర్రత్తి వాచీలు పరిచి లోపలికి తీసుకెళ్తారు కదా. అది ఎలా ఉందంటే, ఊళ్ళో ఎవరైనా వడ్డీ వ్యాపారి వస్తే వాడి దగ్గరికి అప్పు తీసుకోవడం కోసం కాకా పట్టే వాళ్ళు ఎలా ఉంటారో పాకిస్తాన్ పరిస్థితి అచ్చం అలాగే ఉంటుంది. కానీ మన ఇండియా రేంజ్ వేరండి, మన స్వాభిమానం వేరు. రూబియో గారు కోల్కతాకు వచ్చినా, ఢిల్లీకి వచ్చినా మన వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. జస్ట్ ఒక ఫార్మాలిటీ కోసం ఒక విదేశీ అతిథి వచ్చాడు కదా అని పలకరించారు అంతే. దీనికి తోడు ఆయనకి ఆగ్రా, జైపూర్లో ఒక టూరిజం ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు మన అధికారులు. ఎండాకాలం మాడు పగిలిపోయి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11:30కి ఆగ్రాలో విమానం దిగితే అక్కడ ఉష్ణోగ్రత అక్షరాల 43 డిగ్రీలు. ఆ మండుటెండలో ఆయనకి తాజ్మహల్ చూపించారండి. అక్కడ ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరో మంత్రులు, పెద్ద పెద్ద నాయకుల్లో వెళ్ళలేదు. ఒక మామూలు కలెక్టరు లేదా ఎస్పీ రేంజ్ ఆఫీసర్ వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి మధ్యాహ్నం 2:30కి రాజస్థాన్లోని జైపూర్కి తీసుకెళ్లారు. అక్కడ ఏకంగా 45 డిగ్రీలు ఎండ దంచి కొడుతుంది. ఆ ఎండకి అమెరికా వాళ్ళ చర్మం కందిపోయి ఉంటుందని నన్ను అడిగితే. అక్కడ కూడా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారా అంటే రాజస్థాన్ ప్రభుత్వంలో పనిచేసే ఒక ప్రోటోకాల్ ఆఫీసర్, అంటే కేవలం ఒక డిప్యూటీ సెక్రటరీ రేంజ్ ఆఫీసర్ వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు. పోనీ జైపూర్లో ఆమేర్ కోట దగ్గరికి వెళ్ళినప్పుడైనా ఎవరైనా పెద్ద నాయకులు వస్తారేమని చూస్తే, ముందుగా అండి రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియా కుమారి గారు వస్తారని, ఆమె స్వయంగా రూబియోకి స్వాగతం పలుకుతారని అందరూ అనుకున్నారు.
వార్తలు కూడా అలాగే వచ్చాయి. కానీ ఏమైందేమో పైనుంచి ఢిల్లీ నుంచి గట్టిగా ఆదేశాలు వెళ్ళేమో కానీ ఆమె ఆఖరి నిమిషంలో తన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ కోట దగ్గరికి ఆయన్ని రిసీవ్ చేసుకుంది ఎవరంటే రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్లో ఒక డిప్యూటీ డైరెక్టర్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఒక డైరెక్టర్ స్థాయి అధికారి అనమాట. అంటే ఒక ఐఏఎస్ లేదా మిడ్ లెవెల్ ఆఫీసర్స్తో ఒక అగ్రరాజ్య విదేశాంగ మంత్రికి స్వాగతం పలికారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళకి ఇస్తున్న రెస్పెక్ట్ ఏంటో. ఒకప్పుడు వాళ్ళు వస్తున్నారంటే ముఖ్యమంత్రులు, మంత్రులు లైన్లో నిలబడేవాళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు వస్తే రా, మా దేశం చూస్తే చూడు అని నీ ముందు సాగిలపడే రకమైతే మేము కాదని ప్రాక్టికల్గా చేసి చూపించారు. ప్రోటోకాల్ ప్రకారం ఎంత మర్యాద ఇవ్వాలో అంతవరకే ఇచ్చారు. 1% కూడా ఎక్కువ ఇవ్వలేదు. ఈ దెబ్బకి రూబియోకి క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇక్కడ పప్పులు ఉడకవు, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని. ఇదంతా అయిపోయాక నిన్న రూబియో గారి పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని యుఎస్ ఎంబసీలో ఒక చిన్న పార్టీ ఇచ్చారు. దానికి మన జయశంకర్ గారు వెళ్ళారు. అక్కడ ట్రంప్ కూడా ఆన్లైన్లో వీడియో కాల్లోకి వచ్చి ఆయనకి బర్త్డే విషెస్ చేశారు. ఇవన్నీ చూసి కొందరు అనుకోవచ్చు, ఏంటి మళ్ళీ ఇదంతా మామూలుగానే ఉంది కదా అని. కానీ అండి అవన్నీ కేవలం పైకి కనిపించే డిప్లొమాటిక్ మర్యాదలు, ఒక అఫీషియల్ ప్రోటోకాల్ మాత్రమే. లోపల మాత్రం అమెరికాకి బాగా కాలిపోయింది. అదే టైంలో వాళ్ళకి ఒక క్లారిటీ కూడా వచ్చేసింది, ఇండియాని ఇంకా బెదిరించలేం, వాళ్ళ మీద మనం పెత్తనం చేయించలేం, వీళ్ళతో కేవలం బిజినెస్ లాగా ఉంటేనే వర్కౌట్ అవుతుందని వాళ్ళకి అర్థమైపోయింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, రేపొద్దున క్వాడ్ విదేశాంగ మంత్రుల మీటింగ్ ఉంది. క్వాడ్ అంటే ఇండియా, అమెరికా, జపాను, ఆస్ట్రేలియా కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక కూటమి కదండి. కానీ గత కొంతకాలంగా అసలు ఈ క్వాడ్ని అమెరికానే స్వయంగా నీరుగారుస్తూ దాన్ని పక్కన పెడుతూ వచ్చింది. ఎందుకంటే అండి వాళ్ళకి అప్పట్లో చైనాతో దోస్తీ చేయాలని ఒక ఆశ పుట్టింది. సో కొత్తగా డబ్బున్న ఫ్రెండ్స్ దొరకగానే పాత ఫ్రెండ్స్ని దూరం పెట్టినట్టు చైనాతో రిలయన్స్ బాగా చేసుకుందామని క్వాడ్ని సైడ్ చేయాలని చూశారు. కానీ ఎప్పుడైతే చైనా మొహం మీద తలుపులేసి వేసేసరికి వేరే దారి లేక చైనాని కంట్రోల్ చేయాలంటే ఇండియా సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. కాబట్టి మళ్ళీ పాత ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చినట్టు క్వాడ్ అంటూ మన దగ్గరికి వచ్చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ పర్యటన అమెరికాకి ఒక చెంపదెబ్బ లాంటిది. ఒకప్పుడు మీరు షరతులు పెడితే, మీరు శాసిస్తే మేము వినడానికి ఇది పాత ఇండియా కాదు బాసు, ఇది కొత్త ఇండియా, మాకు ఎవరితోనైనా బిజినెస్ వరకే సంబంధం ఉంటుంది, లాభం ఉంటే వ్యాపారం చేస్తాం, లేదంటే సైలెంట్గా పక్కకి పెడతాం, మీరు ఏదో పెద్దలాగా ఫీల్ అయిపోయి మీ ఇష్టం వచ్చినట్టు రూల్స్ పాస్ చేస్తామంటే ఇక్కడ విన్న వాళ్ళు ఎవరు లేరండి. సో ట్రంప్ గారు తన అహంకారాన్ని, తన ఈగోని పక్కన పెట్టి కిందకి దిగి రాకపోతే ముందు వాళ్ళకి పెద్ద నష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ దేశంలో ఉన్న రాజకీయాలు చూస్తుంటే రాబోయే మిడ్ టర్మ్ ఎన్నికల్లో వాళ్ళు దారుణంగా ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రపంచ దేశాలన్నీ వాళ్ళు లైట్ తీసుకుంటాయి. అప్పుడు వాళ్ళే అందరి దగ్గరికి వచ్చి, ముఖ్యంగా మన ఇండియా దగ్గరకు వచ్చి 2 చేతుల జోడించి మద్దతు అడగాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఒకప్పుడు మనం వాళ్ళ వీసాల కోసం, వాళ్ళ సపోర్ట్ కోసం, వాళ్ళు ఇచ్చే టెక్నాలజీ కోసం ఎదురు చూసే వాళ్ళం. కానీ కాలం మారింది కదండి. ఇప్పుడు వాళ్ళే మన కోసం 45 డిగ్రీల ఎండల్లో మండిపోతూ మన చిన్న ఆఫీసర్ల చేత మర్యాదలు చేయించుకుంటూ మన వాళ్ళు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేక బుక్ అయిపోతూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఒక దేశం ఆర్థికంగా, సైనికంగా బలపడితే ఆ దేశం రేంజ్ ఎలా మారుతుందో చెప్పడానికి ఈ మార్కో రూబియో పర్యటన ఒక పెద్ద ఉదాహరణ. ఇది ఈరోజు ఇండియా స్థాయి. ఇది మన జయశంకర్ గారి, మోడీ గారి అమెరికాకు చూపించిన అసలు సిసలైన సినిమా అండి. సో జై హింద్.